అరవింద్ ఒక 8 ఏళ్ల బాబు. ఒక పట్టణంలో నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా చలాకీగా మరియు చురుకుగా ఉండేవాడు. ఆటల్లో మరియు చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ వస్తూ ఉంటాడు. అతనికి ప్రతి విషయంలో స్పీడ్ ఎక్కువ. అతనికి ఓపిక చాలా తక్కువ. ఏ పనైనా ఫాస్ట్‌గా చేయాలని అనుకుంటాడు. అలాగే తనకు సంబంధించిన మిగతా పనులు కూడా ఫాస్ట్‌గా జరగాలని కోరుకుంటాడు. ఏ పనైనా అతను అనుకున్నట్టు జరగకపోతే నిరాశ చెందుతూ ఉంటాడు. అరవింద్ వాళ్ళమ్మ అరవింద్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఇంకా ఎంతసేపు పడుతుంది? ఆల్రెడీ స్టవ్ వెలిగించావు కదా అని కంగారు పెడుతూ ఉంటాడు. మూవీకి వెళ్ళేటప్పుడు ఎంతసేపు పడుతుందమ్మా? మనం స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది కదా. అని తొందర పెడుతూ ఉంటాడు. అరవింద్, ఫ్రూట్ జ్యూస్ చాలా చల్లగా ఉంది, కొంచెం సేపు ఆగొచ్చు కదా. నేను ఆగలేను, ఇప్పుడే కావాలి. కావాలి అంటే ఫ్రూట్ జ్యూస్ని స్టవ్ మీద హీట్ చేసి ఫోన్ చూస్తూ యాడ్స్ వచ్చినప్పుడు కొంచెం సేపు కూడా ఓపిక పట్టలేడు. ఎప్పుడు యాడ్స్ వస్తూనే ఉంటాయి ఏంటి? ఈ యాడ్ ఎప్పుడు అయిపోతుంది? ఇంతసేపు వస్తుందేంటి? అయ్యో, అరవింద్ ఏంటి సహనాన్ని కోల్పోతున్నాడు? ఇలా అయితే పెద్దవుతున్న కొద్దీ చాలా ఇబ్బంది పడతాడు కదా. అలా ఉన్న అరవింద్కి వాళ్ళమ్మ సహనంగా ఉండడం నేర్పించాలి అని అనుకుంది. తాను వాళ్ళ పెరట్లో కొన్ని కూరగాయల మొక్కలు నాటి రోజు ఆ మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. రోజు నీళ్లు పోస్తూ అరవింద్ ఇలా అనుకుంటాడు. నేను రోజు నీళ్లు పోస్తున్నాను కదా, ఇంకా కాయలు కాయట్లేదేంటి? ఇంత టైంలో అయితే మార్కెట్లోనే కొనుక్కోవచ్చు కదా, వాళ్ళకైతే ఎంచక్క రోజు కాస్తాయి. అమ్మా, రోజు నీళ్లు పోస్తున్నాను కానీ ఈ చెట్లు పెరగడం లేదు అని నిరాశపడుతూ ఉంటాడు. అది గమనించిన వాళ్ళమ్మ అరవింద్ వాళ్ళ మావయ్య సలహాతో అరవింద్ని సెలవుల్లో వాళ్ళ మావయ్య వాళ్ళ ఊరు పంపిస్తుంది. అరవింద్ వాళ్ళ మావయ్య ఒక పల్లెటూరులో ఉంటాడు. అతను ఒక రైతు, వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అరవింద్ వాళ్ళ మావయ్య చాలా తెలివిగలవాడు మరియు నిదానస్తుడు. అది ఒక పల్లెటూరు. అక్కడ టీవీలు, ఫోన్లు వాడకం చాలా తక్కువ. అందుకని అక్కడ అరవింద్కి ఇంట్లో ఏమీ తోచదు. అరవింద్ తన మామయ్యతో కలిసి పొలానికి వెళ్దామని అనుకుంటాడు. వాళ్ళ మామయ్యకి అరటి తోట ఉంది. అరవింద్ ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళ మామయ్య చేసే పనిని రోజూ గమనిస్తూ ఉంటాడు. అరవింద్ వాళ్ళ మామయ్య అరటి చెట్లకు నీళ్లు పెట్టి వాటిని సంరక్షణ చేస్తూ ఉంటాడు. తరువాత రోజు కూడా అదే పని చేస్తున్న తన మావయ్యను అరవింద్ ఇలా అడుగుతాడు. మామయ్య, ఈ అరటి చెట్లు ఎందుకు త్వరగా పెరగడం లేదు? అరటి పళ్ళు ఇవ్వడం లేదేంటి? నువ్వు నిన్న ఆల్రెడీ నీళ్లు పోసావు కదా. మా ఇంట్లో కూడా అమ్మ కూరగాయ మొక్కలు వేసింది. నేను రోజు నీళ్లు పోసేవాడిని, కానీ వాటికి కాయలు కాయట్లేదు. మా ఇంటి దగ్గర మార్కెట్లో అమ్మే అతని చెట్టుకి రోజు ఎలా కాస్తున్నాయో ఏంటో, రోజు తెచ్చి అమ్ముతాడు. అప్పుడు అరవింద్ వాళ్ళ మావయ్య నవ్వుతూ ఇలా అంటాడు. చూడు అరవింద్, చెట్లు నాటినప్పుడు అది వెంటనే పెద్దది అవదు. అది పెరగడానికి సమయం కావాలి. దాన్ని మనం శ్రద్ధగా నీళ్లు పోయాలి. దానికి పోషణ ఇవ్వడానికి మనం ఎరువులు వేయాలి. ప్రతి చెట్టు చిన్నది, ఇప్పుడు అది చాలా బలహీనమైంది. అప్పుడే పళ్ళు ఇవ్వవు. వాటికి మనం నీళ్లు పోస్తూ శ్రద్ధగా సంరక్షణ చేసి ఎరువులు వేస్తే పెద్దవవుతాయి, అప్పుడు పళ్ళు ఇస్తాయి. అలా ప్రతిరోజు అరవింద్ వాళ్ళ మామయ్యతో పొలానికి వచ్చి ఆ చెట్లకు ఎరువులు వేస్తూ మరియు నీళ్లు పోస్తూ శ్రద్ధగా చూసుకుంటాడు. కొన్నాళ్ల తర్వాత ఆ చెట్లు పెద్దవి అవుతాయి మరియు చెట్లకు అరటిగెలలు కూడా కాస్తాయి. అది చూసిన అరవింద్ చాలా సంతోషపడతాడు. అరవింద్కి ఆ మొక్కలు పెద్దవడానికి సమయం కావాలని మరియు దానికి కావాల్సినంత పోషణ ఇవ్వాలని అర్థమవుతుంది. అంతేకాకుండా అన్ని పనులు స్పీడ్గానే అవ్వవు అని గ్రహిస్తాడు. వాటికి సరిపడా సమయం మనం ఇవ్వాలి అని, సహనంగా ఓపికగా ఉండాలి అని తెలుసుకుంటాడు. సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిన అరవింద్
తను నేర్చుకున్న విషయాలన్నీ వాళ్ళ అమ్మతో చెప్తాడు. అరవింద్ వాళ్ళ అమ్మ అరవింద్కి సహనంగా ఓపికగా ఉండడం నేర్చుకున్నందుకు చాలా ఆనందపడుతుంది. ఇలా అందరూ ఏ విషయంలోనైనా సహనంగా ఉంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మరిన్ని మంచి కథల కోసం తెలుగు కథా వినోదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.